ఎనీ క్వశ్చన్స్? సజ్జల వ్యాఖ్యలు మీరు ఏమంటారు? సజ్జల గట్టిగా ప్రశ్నించాలి, పోరాడాలి, అక్కడ అలాంటి వాళ్ళకి కౌంటింగ్ హాల్లో ఏజెంట్లుగా పెట్టాలి, కొట్టాలని కూడా అన్నట్టున్నారా? తిరగబడండి. మర్చిపోయిన అసలు విషయం, ఒక సైడ్ ఏమో సాక్షి వాడు మొన్న సిద్ధంగా ఉండండి, జేజేలు కొట్టండి, తపాసాలు పేల్చండి, వస్తున్నాడు జగనన్న అని ఒకటి చూసా. వాడేమో అట్టంటుండే. ఇటు మావాడు సజ్జలు గాడు కర్రలు తీసుకోండి, కౌంటింగ్ సెంటర్ లో బాధండి. అందరూ మీరు బాధది మమ్మల్ని గ్యాస్ పెట్టుకున్నావా? ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి, ప్రశాంతంగా జరగాలి. తిరగబడండి, వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి ఏం చేస్తారు, ఎత్తి బయటేసేస్తారు. రే అవతల మీరు లెక్కలు కూడా చూసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్ లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు. మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం. మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఒరే వాడు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్ కి, రేపు 4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తు పెట్టుకొని వివరించండి. వైలెన్స్ వద్దు. ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి తలలు తీసేస్తాడు జగనన్న అని చెప్పాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి తలలు తీసేస్తా అన్నాడా? జగనన్న తీసేస్తాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు నువ్వు లాయర్ అయ్యావు. అసలు నాకు అర్థమే కాదురా, నువ్వు ఎక్కడో పాస్ అయిపోయావు. సరే, వాడు ఏదో లండన్ ఎక్కడికి పోయినట్టున్నావా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాడు ఏదో ఒక స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో, నువ్వా సారాయి బ్యాచ్వి. వాడు ఏంగానే లప 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 తాగిడివేనా? చూసుకుందే, తాగాల్సిందే. తాగేసేది ఏంద్రి, ఏం చేయలేదు, చిక్కనాయాలా అని తాగాల్సిన అవసరం ఉందా? 2 వేసుకో, 3 వేసుకో. ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి, పడగడగడగడ తాగితే నరికేస్తా తలలా. రా రా, నువ్వు నేను రా, నీ తలాగెడుతుందా నా తలాగెడుతుందా చూస్తారా? మీ బాస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకోరా. కూర్చొనాయాలా, నువ్వు ఒక అడ్వకేట్ జనరల్, సిక్కు లేదురే నీక? నీలాంటి ఎదవకు వాడెట్టించాడు పోస్ట్ జగన్. ఎట్టిస్తాడా? ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది, తలను నరికేస్తారా? ఏం తాగితే ఒళ్ళుగడిదా? తాగితే ఒళ్ళుగడిదా అంటున్నా. దాని పక్కనే చంగాయి గాడు నవ్వడం. కనాయళ్ళ నరకడం కాదురా రే, మేము నరికే బ్యాచ్ కాదు, నరకం చూపించే బ్యాచ్. తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు, నరకం చూపించే బ్యాచ్. మీకు రెడీగా ఉండు, నరకం ఏందో చూపిస్తాం. 9వ తేదీ వైజాగ్ లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి, వాహనాలు ఏమి కూడా లేవు, రద్దీగా ఉన్నాయని చెప్పి 9వ తేదీ వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయండి. అంతా బ్లాక్ లో నడుస్తుంది. అది కూడా బ్లాక్ చేసేసారు, బ్లాక్ చేసి బ్లాక్ చేసేసారు. కాబట్టి దయచేసి 9వ తేదీ ఒకవేళ మీరు వైజాగ్ వెళితే, 4వ తేదీ వెళితే మీకు 4 మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎవరు కలిపిరు. ఆడ హోటల్లో బుక్ కాదా, ఫ్లైట్లు 3000 4000 ఉన్నాయి. ఈయనంట అందరు 9వ తేదీ మొత్తం హోటల్ రూములు బుక్ చేసేసారంట. దేనికా? చిమ్ముకునే దానికా? ఇంకా వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఫుల్, విజయవాడ టు హైదరాబాద్ ఫుల్. 4వ తేదీ 12 గంటల నుంచి హైదరాబాద్ కి డ్రాప్ 10,000 రూపాయలు వైసీపీ నాయకులకి. ఒక్కొక్కడు బ్యాగ్ సర్దుకొని లగిత్తి ఒకవేళ బస్సు ఫుల్ ఉన్నా కూడా ఇట్లా లాక్కొని ట్రైన్ లాగా
విండోలో కూడా పట్టుకొని పోయే పరిస్థితి వైసీపీ నాయకులు ఉంటారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, 4వ తేదీ తెలుగుదేశం గెలుపు తర్వాత దయచేసి వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్లేదానికి లేదు. ఉండాలి, చూడాలి, కార్యకర్తల మీద వదిలి ఆడంగిల్ నాయుడు లాగా వెళ్ళొద్దని కూడా నేను ఆలోచిస్తాను. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ. రేష్మా మీకు ఓకేనా? మీకు ఓకేనా? ఇది ఎంతమంది మోసుకోగలుగుతుంది? అవతారు
ఓకే రెడీయా 7 అయిందా రైట్ రోల్